హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఇన్స్టాగ్రామ్ లో అయితే నాకు చాలా మంది మెసేజెస్ చేశారు కంగ్రాచులేషన్స్ అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా హాస్పిటల్ బ్యాగ్ అనేసి, నేను ఏమేమి పెట్టుకున్నాను అన్ని కూడా మీకు వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. అందులో ఏం యూజ్ అయ్యాయి, నాకు ఏం యూజ్ కాలేదు, అసలు ఏమేమి ఎగ్జాక్ట్ గా నాకు అస్సలు ఇది పెట్టుకోవడమే వేస్ట్, ఊరికే ఎక్స్ట్రా లగేజ్ అయ్యాయి, ఇవి వీటి వల్ల చాలా యూజ్ అయ్యాయి, వాటి గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ప్యాడ్స్ అనమాట. ఫస్ట్ అయితే నేను ప్యాడ్స్ అయితే పెట్టుకున్నాను. బట్ ఏంటంటే సి సెక్షన్ అయింది, నాకైతే సి సెక్షన్ అయింది. సో సి సెక్షన్ అయిన వెంటనే మనమైతే ఏమి చేంజ్ చేసుకోలేం. సో హాస్పిటల్ వాళ్ళే మెటర్నిటీ ప్యాడ్స్ అనేసి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అవి ఆల్మోస్ట్ ఇట్లా ఇంత పెద్ద పెద్ద సైజు ఇలాంటివి ప్రొవైడ్ చేసి ఇలాంటివి అయితే వేస్తారనమాట. నాకు టోటల్గా 3 days ఇవే వేశారు, ఇలాంటివే వేశారు. సో దీని తర్వాత లాస్ట్ డే మాత్రమే నేను తెచ్చుకున్న ప్యాడ్స్ వేసుకొని నేను రిటర్న్ ఇంటికి అయితే వచ్చాను. సో నేను పెట్టుకున్న ప్యాడ్స్ ఆల్మోస్ట్ 3 to 4 ప్యాకెట్స్ పెట్టుకున్నాను, శానిటరీ ప్యాడ్స్ అయితే. బట్ ఏవి యూజ్ కాలేదు, ఎట్లా తీసుకుపోయానో అట్లా తీసుకొచ్చేసాను. జస్ట్ వెళ్ళేటప్పుడు మాత్రమే ఇది కాకుండా నేను తెచ్చుకున్న నార్మల్ సైజ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఒక్కటి వేసుకొని నేను రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు వేసుకొని వచ్చాను అనమాట. అంతవరకు ఇలాంటివే వేశారు. అక్కడున్న నర్సులు అయితే ఇంత సైజువే వేశారనమాట. సో 4-5 ప్యాకెట్స్ వేస్ట్ అనిపించింది నాకు. అదొకటి అనమాట పాయింట్ 1. నెక్స్ట్ పాయింట్ 2 డ్రెస్సెస్ అనమాట. డ్రెస్సెస్ కూడా మీకు చూసినట్లయితే నేను ఆల్మోస్ట్ 3 to 4 టాప్స్, 3 to 4 ప్యాంట్స్ అట్లా పెట్టుకున్నాను. నైట్ డ్రెస్సెస్, కంఫర్ట్ అవంతా కూడా. బట్ ఏది యూజ్ కాలేదు. నేను నార్మల్ అక్కడ హాస్పిటల్లో ఏదైతే వేస్తారో అదే వేసుకున్నాను అనమాట. అది కూడా డైలీ చేంజ్ చేస్తారు. సో మన క్లోత్స్ వేసుకోవడానికి లేదు. ఇప్పుడు సి సెక్షన్ అయినా 3 days, ఒక నార్మల్ డెలివరీ అయినా 2 days పెట్టుకుంటారు, లేదా 1.5 day పెట్టుకుంటారేమో. ఆ డే పెట్టుకున్న ప్రతిసారి వాళ్ళు ఇచ్చిన క్లోత్సే మనం అంటే హాస్పిటల్లో వేసుకుంటాం కదా, అదే వేసుకోవాల్సి వస్తుందే కానీ మన డ్రెస్సులు కంఫర్ట్ ఉండవు. సో నేను 3 days ఉంటే 3 days నేను హాస్పిటల్లో ప్రొవైడ్ చేసిన డ్రెస్సే వేసుకున్నాను. అదే కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆపరేషన్ అయిన ఫస్ట్ డే మొత్తం యూరిన్ దగ్గర పైప్ పెడతారు. సో అప్పుడు యూజ్ ఉండదు, నెక్స్ట్ డేకి ఉండదు, థర్డ్ డేకి అప్పుడు కూడా అంతే. థర్డ్ డే నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రమే నా బట్టలు వేసుకున్నా. అంటే జస్ట్ ఒక్క జత మాత్రమే నాకు యూజ్ అయింది అనమాట. తీసుకున్న ఇన్నర్స్ అనమాట, ప్యాంటీస్ కానీ బ్రాల్ కానీ ఏవి కూడా వేసుకోలేదు. సో చెప్పాను కదా, ప్యాడ్ లాస్ట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రమే నావి మాత్రం యూజ్ చేసుకున్నాను. మెటర్నిటీ ప్యాడ్స్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంట్లోనే ఇట్లా ప్యాంటీ ఉంటుంది, ప్యాడ్స్ ఉంటాయి, 2 కాంబోలో లాగా ఇస్తారనమాట. కుట్లు వేసిన తర్వాత వాటిపైన ప్లాస్టర్ కూడా ఇస్తారు కదా. సో డాక్టర్ ఆ కుట్లు ఎలా ఉన్నాయి, రౌండ్స్ వచ్చినప్పుడు చెక్ చేయడానికి, ఇంజెక్షన్స్ వేయాలన్నా ఏవైనా అంతా కూడా ఓవరాల్ గా అది కంఫర్ట్ ఉంటుంది. డైలీ మారుస్తారు నాకైతే డైలీ మారుస్తారు. మనకి ఇంకా బ్లీడింగ్ ఏమైనా అయ్యింది వద్దు అనుకుంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా మార్చేస్తారు. సో ఇది ఒకటి ఏంటంటే, నేను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మాత్రమే ఒక్క నా డ్రెస్ వేసుకున్నాను, అది కూడా ఒక్కటే యూజ్ అయింది. అది పాయింట్ 2. పాయింట్ 3 ఇవి డైపర్స్, అంటే పిల్లలకి పుట్టిన బేబీకి డైపర్స్ ఇవంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మేబీ మనం తెచ్చుకున్నా కూడా మనవి కూడా యూజ్ చేస్తారు. ఇది డిపెండ్స్ అనమాట. సో డైపర్స్ అయితే నాకైతే యూజ్ అయినాయి, మన డైపర్స్ కూడా మనకి యూజ్ అవుతాయి. అండ్ బేబీకి ఒకవేళ క్లోత్స్ కానీ ఏవైనా మనమే తెచ్చుకున్నా అవి కూడా మనమే వేసుకోవచ్చు. హాస్పిటల్ వాళ్ళే ఇవ్వరు అనమాట. నా వరకు అయితే జస్ట్ ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా ఒక చిన్న డ్రెస్ లాగా, ఒక షర్ట్ లాగా ఇచ్చారు. బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా ఒకటి ఇచ్చారు. బట్ మనం 3 days ఉంటాం కాబట్టి మార్చుకోవచ్చు. సో బేబీకి సంబంధించినవి అయితే మనం ఏమైతే తెచ్చుకుంటామో అవైతే 100% యూజ్ అవుతాయి. నేను ముందే బేబీకి సంబంధించి టవలు, ఇట్లా మంకీ క్యాప్, హ్యాండ్స్ కి, కాళ్ళకి అంతా కూడా ఇట్లా గ్లౌజెస్ అన్ని తెచ్చుకున్నాను, టవల్ తెచ్చుకున్నాను, డైపర్స్ ఇవన్నీ కూడా మనవే, 100% మనవే యూజ్ అవుతాయి. సో బాగా యూజ్ అయినవి ఏంటంటే బేబీకి సంబంధించినవన్నీ బాగా యూజ్ అయ్యాయి అనమాట. పాయింట్ 4 సో నేను పెట్టుకున్న బేసిక్స్ అనమాట. అంటే కోంబ్,
నా ఫేస్ వాష్ కానీ ఇలాంటివి చెప్పాను కదా, వాష్రూమ్ కి సంబంధించిన చిన్న చిన్నవి పెట్టుకున్నాను అనేసి. సోపు, ఫేస్ వాష్, బ్రష్ కానీ ఇలా మన పర్సనల్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ అయ్యాయి. ఎందుకంటే సెకండ్ డే నుంచి మనకి యూరిన్ పైప్ కూడా తీసేస్తారు, మనమే సెల్ఫ్గా వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్తారు కదా. సో అట్లా వెళ్ళినప్పుడు మనము ఇట్లా బ్రష్ చేసుకోవచ్చు, బ్రష్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇట్లా తల దూకోవడానికి కానీ అన్ని మన పర్సనల్ అవి అయితే యూజ్ అయ్యాయి. సో నేను ఎత్తుకోబోయి యూజ్ అయ్యాయి, అంటే నా సెల్ఫ్గా తెచ్చుకున్నవన్నీ కూడా యూజ్ అయ్యాయి, అవేమీ వేస్ట్ కాలేదన్నమాట. నెక్స్ట్ పాయింట్ 5, చెప్పులు పెట్టుకున్నాను కదా నేను. సో చెప్పులు కూడా మనకి అవి కూడా కంఫర్ట్గా వేసుకోవచ్చు అనమాట. చెప్పులు కూడా మనం సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ మనం చిన్నగా లైట్గా వాక్ చేయమంటారు. సో ఆ టైంలో మనం వేసుకోబోయే చెప్పులు కూడా మనకి కంఫర్ట్గా వేసుకోవచ్చు అనమాట. ఇవి హాస్పిటల్లో యూజ్ అయ్యేవి, యూజ్ కానివి అనమాట. మ్యాక్సిమం మెయిన్గా యూజ్ అయినవి నాకు ఇవి, యూజ్ కానివి వర్క్ కానివి అయితే ఇలాంటివి అనమాట. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మెయిన్గా అంటే ఎలా ఉన్నా నీడెడ్, ఇవి కంపల్సరీగా కొనుక్కోవాల్సినవి ఏంటంటే, అంటే బేబీ ఇంకా మన ఫీడింగ్ స్టార్ట్ చేస్తారు కదా, ఫీడింగ్ చేసిన ఒక 3 to 4 daysకి నిప్పులు అయితే క్రాక్ అవుతుంది, కంపల్సరీగా అవుతుంది. కొందరికి అవ్వచ్చు, కొందరికి అవ్వకపోవచ్చు, బట్ మ్యాక్సిమం చాలా వరకు అయితే నిప్పులు అయితే క్రాక్ అవుతుంది. అప్పుడు వస్తుంది పెయిన్, చాలా పెయిన్ వస్తుంది. సో నిప్పుల్ క్రీమ్ అనమాట, ఆబ్వియస్గా బై డిఫాల్ట్గా నిప్పుల్ క్రీమ్ మనకి డాక్టర్ కూడా రాసిస్తారు, నిప్పుల్ క్రీమ్ ఉంటుంది. ముందైతే నేను ఆషు టైంలో అయితే నిప్పుల్ క్రీమ్ యూజ్ చేయలేదు, కానీ పసుపు అలా పూస్తా ఉన్నాను ఒక 1 week అట్లా. బట్ నిప్పుల్ క్రీమ్ అయితే తీసుకున్నాను. సో నిప్పుల్ క్రీమ్ అంటే బేబీ పడుకున్నాక అది పూసుకొనేసి ఒక 1 hour అట్లా పెట్టుకొని మళ్ళీ బేబీ ఆన్ డిమాండ్ అంటే పాలు అడిగే టయానికి, ఏడ్చే టయానికి మళ్ళీ మనము మన బ్రెస్ట్ బాగా క్లీన్ చేసేసుకొని పాలు ఇవ్వచ్చు. సో నిప్పుల్ క్రీమ్ అయితే యూజ్ అయింది అనమాట నాకు బాగా. అండ్ ఇంకా ఆబ్వియస్గా డైపర్స్ అయితే ఇంకా ఎలా అయినా వాడుతూనే ఉంటాం. ఇంకా ఆఫర్లు ఉంటాయి అనమాట, ఆఫర్లు ఉన్నప్పుడు చూసి ఆర్డర్ పెట్టుకోవటమే. ఒక్కొక్కసారి 6 rupees ఉంటుంది, 7 rupees ఉంటుంది, ఒకసారి 8 rupees ఉంటుంది పర్ పీస్. అట్లా ఎప్పుడైతే మనకి ఆఫర్లో తక్కువ రేట్కి ఉంటాయో ఒక్కొక్క డైపర్, అలా చూసుకుంటూ అమెజాన్లో లింక్ చూసుకుంటూ డైపర్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఎప్పటికప్పుడు స్టాక్ పెట్టుకోవడం కూడా మంచిదే. పెట్టల్లో అయితే బేబీకి అంటే ఫుల్ వ్రాప్ చేసేస్తారు కదా, సో దానికోసం అనేసి టవల్ యాక్చువల్గా నేనైతే ఒకటే ఎత్తుకోబోయాను అనమాట. అంటే ఒకటి చాలు కదా అన్నట్టు తీసుకోబోయాను. బట్ ఆ ఒకటే ఎక్కువ, ఇప్పుడు 3 రోజులు ఉంటే 3 రోజులు దాన్నే పెట్టరు కదా, ఒక మినిమం ఒక 2-3 ఉంటే బెస్ట్ అనేసి అనిపించింది. అక్కడ నర్సులు కూడా అడిగారు అనమాట, ఇంకొక టవల్ ఉందా, ఇంకోటి ఉందా అని అడిగారు. సో టెంపరీగా ఇంట్లో ఉన్న కొత్త టవల్స్ వాడుకుని ఉంటాయి కదా, అవైతే మేము సెట్ చేసేసాము. ప్రస్తుతానికి నేను యూజ్ చేస్తున్న సోప్ అయితే టెడ్డీ బార్ అనమాట. బాబుకి అయితే టెడ్డీ బార్ యూజ్ చేస్తున్నాను. టెడ్డీ బార్ షాంపూ కూడా ఉంది, ఆ 2 యూజ్ చేస్తున్నాను. పాలు తాగించేటప్పుడు నేను ఎలా అనుకున్నానంటే, బాబు తాగుతున్నాడు కదా, వాడికి కడుపు నిండుతుంది ఓకే అని అనుకున్నానే కానీ, బట్ నాకు ఎక్సెస్ ఓవర్గా అయిపోయాయి అనమాట పాలు. సో దానివల్ల నాకు గడ్డలు కూడా కట్టేశాయి, గడ్డలు కట్టేసి ఫీవర్ కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ 2 days బాగా సఫర్ అయ్యాను, ఫుల్ బాడీ పెయిన్స్, ఫీవర్ 101 దగ్గరకు వచ్చేసింది ఆ ఫీవర్ అయితే. చాలా షివరింగ్ వచ్చేసింది అనమాట, షివరింగ్, గడ్డలు కట్టేయడము, బాడీ పెయిన్స్ అలా అంతా వచ్చేసింది. సో ఇంకా ఫాస్ట్గా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి వెళ్తే ఇలాగే ఎక్సెస్ ఉంది నీ మిల్క్, సో ఈజీగా ఖచ్చితంగా పిండనన్నా పిండేయాలి లేదా బాబు అన్న తాగాలి అంటున్నాడు. వాడేంటంటే వాడి వరకు తాగేసి ఆపేస్తారు, ఇంకా ఎంతకు మించి తాగలేరు కదా. సో ఖచ్చితంగా పాలైతే పిండేసి ఏదో బాబు కన్నా పట్టాలి లేదా పాడేనన్నా పడేయాలి. సో ఫస్ట్ అయితే పాలైతే తీసేయాలని అయితే చెప్పారు. సో దానికోసం అయితే ఇంకా నేను మళ్ళీ ఒక చిన్న సైజు పంపు ఉంటుంది కదా అయితే ఆర్డర్ చేసేసాను అనమాట. ఆర్డర్ చేసుకొని ఇట్లా ఎక్సెస్ మిల్క్ అంతా కూడా ఇంకా ఇట్లా పిండేశాను, పిండి బాబుకి అయితే పట్టించాను. సో 2 days అయితే ఎక్కువ ఫీవర్ అయితే ఉంది, గడ్డలు కూడా కట్టేసాయి. అసలు అట్లా చేయకూడదు. మామూలుగా అయితే అంటే సడన్ గా అనిపించింది అనమాట, సడన్ గా తాగుతున్నాడు, ఏం గడ్డలు లేవు. సడన్ గా ఒకరోజు పడుకున్నాను, నిద్ర లేచేసరికి పెయిన్ గా అట్లా అనిపించింది అనమాట. అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, కొంచెం ఫీవర్ లాగా అట్లా స్టార్ట్ అవుతుంటే ఇంకా హాస్పిటల్లో డాక్టర్ని అడిగితే అదే చెప్పారనమాట. సో అంత బ్రెస్ట్ లో అంతా డక్ట్స్ లాగా ఉంటాయి, అందులో ఒక డక్ట్ లో ఇట్లా పాలైతే అట్లా స్టాప్ అయిపోయాయి అనమాట. సో అందులో ఇప్పుడు ఇట్లా మనం ఏదైనా మసాజ్ చేసుకుంటే తప్పితే అది క్లియర్ కాదు అని అయితే చెప్పారు.
చెప్పారు. హాట్ వాటర్ లో క్లాత్ కూడా పెట్టేసి క్లాత్ ముంచేసి ఆ క్లాత్ కూడా మొత్తం కాపడం లాగా పెట్టాను. అట్లా డైలీ ఒక 3 to 4 times అట్లా పెడితే ఆ స్వెల్లింగ్ అంతా కూడా తగ్గింది అనమాట, లైట్ గా తగ్గింది. సో అలా చేయాల్సి వచ్చింది. బెస్ట్ ఏంటంటే అసలు ఎప్పటికప్పుడు తాగిచ్చేయడం, లేదంటే ఎక్సెస్ ఉన్న మిల్క్ అంతా కూడా తీసేయడం బెస్ట్, గడ్డలు కట్టేంత వరకు వెయిట్ చేయకుండా. సో ఇవన్నమాట నేను హాస్పిటల్ బ్యాగ్ లో నాకు యూజ్ అయినవి, యూజ్ కానివి. అండ్ దాని తర్వాత నేను ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నేను ఫేస్ చేసిన కొన్ని చెవులో పత్తి పెట్టుకోవడం కామన్ అనమాట. ఇప్పుడు జస్ట్ వీడియో కోసం అనేసి నేను తీసినాను. పత్తి అయితే కంటిన్యూగా ఉన్నింది నాకు. ఫీడింగ్ చేసేటప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఇవన్నమాట. సో ఇలా నాకైతే ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో అండ్ దీని తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా ఇలా కొన్ని ఫేస్ చేశాను అనమాట. అవి నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ అండ్ బాయ్.